అండ్ బాబా డల్గా ఉన్నావు. ఏముంది, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాను. పిల్లలు కూడా పెళ్లి చేయాలి. కష్టపడి ఒక 50 లక్షలు దాచాను. ఈ 50 లక్షలు ఈ పెళ్లి ఖర్చు పెట్టేస్తే పిల్లలు కూడా ఏమి ఇవ్వలేకపోయినాను. దిగులు తప్ప ఏం లేదు. ఏదైనా ఉంటే నువ్వేదైనా సలహా చెప్తాను దగ్గరికి వచ్చాను. ఒక పని చేద్దాం బాబా, ఇప్పుడు 50 లక్షలు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నావు. పిల్లలకి జనాలు ఏముంది బాబా, ఈరోజు భోజనం చేస్తారు, రేపొద్దున మర్చిపోతారు. దానికన్నా కూడా 40 లక్షలతో పెళ్లి చేద్దాం. పిల్లలకి ఓ 10 లక్షలు పక్కన పెడదాం. ఆ 10 లక్షలతో నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. 10 లక్షలకి ఏమొస్తుంది? ఉంది బాబా, మంచి ప్లాన్ ఉంది. అదేంటంటే, నేను 6 ఏళ్ల క్రితమే ఆల్ ఈజ్ వెల్ ప్రాపర్టీస్ అనే సంస్థలో 6 ఏళ్ల క్రితమే నేను 2 ప్లాట్లు తీసుకున్నా. అది మా ఇద్దరు పిల్లల పని కోసం తీసుకుని ఉన్నా. అది వాళ్ళైతే రేట్లు బాగా పెరిగినాయి. ఎందువల్ల అంటే, ఇప్పుడు రాజధానికి దగ్గరలో ఇప్పుడు మైలవరం ఉంది. ఆ మైలవరానికి దగ్గరలో నేను కొనుక్కున్నది అప్పట్లో. ఇప్పుడు వాళ్ళే, ఆ సంస్థ వాళ్ళే 12 వెంచర్ కంప్లీట్ చేసుకుని 13వ వెంచర్ వేశారు వాళ్ళు. అది మైలవరం ఇంకా దగ్గరలో వేశారు. అది ఇప్పుడు దాంట్లో హైలైట్స్ ఏంటంటే 30 అడుగుల రోడ్లు, సెక్యూరిటీ కానీ, నేషనల్ హైవేకి దగ్గర కానీ, ఓఆర్ఆర్కి దగ్గరలో కానీ చాలా హైలైట్స్ ఉన్నాయి బావా. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది కదా, 30-32 కిలోమీటర్లని ఆ వెంచర్ వేశారు. దాంట్లో ఒక 2 ఫ్లాట్లు కొనుక్కున్నాం అనుకోండి బావా, పిల్లల భవిష్యత్తుకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒకటి బావా, ఇప్పుడు పిల్లలకి నువ్వు ఏం ఆస్తి ఇవ్వలేదని బాధపడుతున్నావు. 10 లక్షలు పెట్టి అబ్బాయికి అమ్మాయికి 2 ఫ్లాట్లు తీసుకున్నావు అనుకో, దాంట్లో ఇద్దరు పిల్లలకి స్థలం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ పిల్లలకి నువ్వు ఆస్తి ఇచ్చినట్టు ఉంటుంది. అది ఎలాగో చెప్పనా బావా, ఆ 100 గజాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఫ్లాట్లలో 100 గజాల్లో వాళ్ళు ఎర్రచందం అనే మొక్కల్ని వేస్తారు. ఆ మొక్కల్ని వేసి దాని ఆలన పాలన మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ప్రతి విషయం కూడా వాళ్ళే, మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే. రేపు కటింగ్ చేశాక ఆ మొక్కల్ని 50% వాళ్ళు 50% మనకిస్తారు. అట్లా అది ఎంత వచ్చిందంటే బావా, 100 గజాలకు వచ్చేసి 40-50 లక్షలు నాకు వస్తాయి. అంటే నువ్వు పిల్లలు నీ మనవాళ్ళకి కూడా నువ్వు ఆస్తి ఇచ్చినట్టే. తర్వాత వాళ్ళు తరతరాలు నీ పేరు చెప్పుకుంటారు. నీ పిల్లలకి నువ్వు స్థలం ఇచ్చినట్టేగా, నీ మనవాళ్ళకి నువ్వు ఆ మొక్కల మీద ఆదాయం ఇచ్చినట్టే. కానీ తరతరాలు నీ పేరు చెప్పుకుంటారు బావా. నా మాటిని దాంట్లో రేపు ఆదివారం మనం నా అక్కని తీసుకుని రా, నేను మీ చెల్లిని తీసుకుని వస్తా. సరదాగా వెళ్ళి చూసొద్దాం. నా మాటిని రా బాబా. ఓకే.